ఆశ్లేషావళి ప్రదానాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి కూడా ఏ విధమైన పాపాలు ఉంటే కూడా అదంతా పరిహారం అవుతుంది అని చెప్పేసి ఆశ్లేష నక్షత్రంలో చాలా విశేషమైంది, ఇది చేయాల్సింది ఆశ్లేష నియామకాలు. అందుకే వేరే దినాల్లో చేయకూడదు అంటే చేయొచ్చు, అయితే ఆశ్లేష నక్షత్రంలో చేస్తే ఎక్కువ ఫలితం. అలాగే మాఘమాసంలో వచ్చే ఇంకా ఈ ఆశ్లేష నక్షత్రం ఉంది, ఇది చాలా ఎక్కువ ఫలితము. దాని నుంచి మనం ఈరోజు ఆచరణ చేస్తున్నాము. మాకు ఇప్పుడు గురుగారు ఎంతో సంకల్పం రాశారు, అలాగే మా వైద్య కుటుంబంలో ఎంతో సంకల్పం చేసుకున్నాము. అది విడిచి ఇంకేమన్నా మాకు కావాల్సి ఉంటే జ్ఞానతో జ్ఞానదిష్ట మనము ఎంతవరకు చూడగలుగుతామో అంతవరకే చూడగలుగుతాం. దాని నుంచి ఒక ఆగామి సూచిత అంటే ఇక వచ్చే ఒక ఏమి దినాలు ఉందో ఆ దినాల్లో కూడా ఆ దైవానుగ్రహం నుంచి మాకేం కావాలి, ఇప్పుడేమేమి అడుగుతున్నామో అది విడిచేసి ఇంకేం ఆవశ్యకతలు ఉంటే కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. దాని నుంచి అదంతా ప్రార్థన చేసుకోండి, ఒక నిమిషము ప్రార్థన చేసుకునేసి పూలోక్షత్తులు తెచ్చుకున్నారు కదా, అక్కడ తీసుకోలేదంటే ఇప్పుడు తీసుకునేసి ముందర ఆ సర్ప విగ్రహం పైన వేసి నమస్కారం చేసుకోండి. వేసినారా? వేసి నమస్కారం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. బాగా ప్రారంభం చేస్తున్నాము. అంతా కూడా వేసి నమస్కారం. ఏ ఒక యోగం ఉంటేనే ఇలా ఆశ్లేషావళి ప్రదానం చేసేదానికి అవకాశం. దాంట్లో కూడా ఇట్లా మహాక్షేత్రంలో నదీ తీరంలో శివాలయంలో మనం చేస్తున్నామంటే ఇంకా మాకు ఏమో విధమైన ఒక భగవంతుని కృప మా పైన ఉంది అనే ఒక 100%. దాని నుంచి ఈ అవకాశాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఉపయోగించుకుంటాము. సరేనా? ఇప్పుడు కలశారాధన, కలశంలో ఓక్షతలో గంగా అంత వేస్తున్నారు కదా, చేతులు పెట్టుకోండి, గంగామాతని ప్రార్థన చేసుకోండి, చెప్పుకోండి అందరూ కూడా. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్నాసితః మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృణాసునాః సూక్ష్మసాగరాస్తమే సప్తద్వీపా సుందరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వణః అంగైస్తేవాశ్రమే కలశాంతరాశితాః ఆయాంతు దేవభూతార్థం దురితక్షయకారకాః గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ కలశే గంగా సమస్తతీర్థాన్యాకర్ష్య. చేయి తీసుకోండి. ఇప్పుడు ఆ నీళ్ళని పూలు అత్తుకొనేసి అన్ని పూజా ద్రవ్యాలకి ప్రోక్షణ చేసేది. కలశోదకే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజోపకరణాన్ని సంప్రోక్ష. చాలా ఎక్కువ ప్రోక్షణ చేయదండి, మండలానికి ఊరికే 2 డ్రాప్స్